హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియా ఫుడ్ కిచెన్. చాలా రుచిగా మంచి మసాలాలతో బగారా రైస్ పన్నీర్ కర్రీ ఈరోజు మీకు ఎలా చేయాలో చూపిస్తాను. పర్ఫెక్ట్ కొలతలు చెప్తాను. చూస్తున్నారు కదా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, అలాగే పన్నీర్ కర్రీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వీకెండ్స్ లో అయినా లేదంటే ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉన్నప్పుడు ఈ పన్నీర్ కర్రీ బగారా రైస్ బెస్ట్ అంటే బెస్ట్ చాయిస్ అండి. చిన్న ఉల్లిపాయ ముక్క నంచుకొని తిన్నారంటే స్వర్గం కనిపించాల్సిందే. ఇంకెందుకు లేటు, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పన్నీర్ని ఒక అంగుళం సైజు ఉండే క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకోండి. తర్వాత మిక్సీ జార్లో చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, అలాగే 2 లవంగాలు, మరీ ఎక్కువ వేస్తే ఘాటుగా ఉంటాయి, మీ స్పైస్ లెవెల్ బట్టి వేసుకోండి. అలాగే జాపత్రి, ఒక స్టార్ పువ్వు, 1 స్పూన్ ధనియాలు కానీ ధనియాల పౌడర్ కానీ వేసుకోండి. తర్వాత 1/2 స్పూన్ ఉప్పు, ఒక చిన్న స్టోన్ ఫ్లవర్, అలాగే 1 స్పూన్ కారం కూడా వేసుకొని మెత్తగా మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి. కారానికి బదులు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, మీకు ఎలా వీలు పడితే అలా చేసుకోవచ్చు. ఇదే మసాలాతో మనం ఇప్పుడు పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం నేను 2 స్పూన్లు పెరుగు తీసుకున్నాను. మీకు పన్నీర్ ముక్కలు ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ పెరుగు తీసుకోండి. ఇప్పుడు మసాలా పొడి మొత్తం పెరుగులో బాగా కలిసేటట్టు స్పూన్తో కానీ చేత్తో కానీ కలుపుకోండి. ఆ తర్వాత మీరు ఇందాక క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న పన్నీర్ని దీంట్లో వేసి పన్నీర్ ముక్కలకు మసాలా బాగా అంటేలాగా కలుపుకుంటూ, ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ తక్కువైందని అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా దీంట్లో వేసుకొని చేత్తో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న పన్నీరు కనీసం 15 నుంచి 20 నిమిషాలు పక్కన ఉంచాలండి. అప్పుడే మసాలాలు పన్నీర్కి బాగా పడతాయి అన్నమాట. పన్నీర్ మ్యారినేట్ అయ్యేలోపు బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక పెద్ద గిన్నెలో 1 స్పూన్ నెయ్యితో పాటు నూనె కూడా వేసుకొని దాంట్లో షాజీరా, ఒక పెద్ద బిర్యానీ ఆకు, అలాగే హోల్ గరం మసాలాలు అంటారు కదా, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, యాలకులు, లవంగాలు, జాపత్రి, అలాగే మరాఠీ మొగ్గ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా వేయించిన తర్వాత ఉల్లిపాయల్ని మనం పకోడీ కోసం తరుక్కుంటాం కదా, అలా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లో వేసి బాగా వేయించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, పొరపాటును కూడా మీరు హై ఫ్లేమ్లో వీటిని వేయించద్దు. మీడియంగా వేయిస్తేనే అవి టేస్ట్ కూడా బాగుంటాయి. నెమ్మదిగా వేగి కలర్ మారిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 గుప్పెడు పుదీనా, 4-5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఇవి వేయగానే ఇల్లంతా గుమగుమలాడిపోతుందంటే నమ్మండి. కిటికీలు తెరిచి ఉంచారంటే పక్కింటి వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏంటి స్పెషల్స్ ఇవాళ అని. మీ బగారా రైస్ కాపాడుకునే బాధ్యత మీదే. ఇప్పుడు దీంట్లోకి బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకుంటాం కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1.5 నుంచి 1.75 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. అలాగే 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఎసరు వచ్చేదాకా తెరలించిన తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి. బియ్యం నానబెట్టకుండా వేస్తే అంత బాగోదు. కనీసం ఒక 15-20 నిమిషాలు నానబెట్టుకుంటే పలుకు లేకుండా ఖచ్చితంగా పొడి పొడిగా ఉడుకుతుంది. ఇప్పుడు 1 చెక్క నిమ్మకాయ రసం కూడా దీంట్లో పిండేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. రైస్ కుక్కర్లో కనుక మీరు ఇదే ప్రాసెస్ చేయాలనుకుంటే 1కి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. అలాగే 1 లేదా 2 విజిల్స్ కన్నా అయితే ఎక్కువ రానివ్వకూడదండి. రైస్ ఉడికేలోపు మనం మసాలా పన్నీర్ కర్రీని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో రంగు మారే వరకు వేయించుకోవాలండి. దీన్నే ఫ్యాన్సీగా క్యారమలైజేషన్ ప్రాసెస్ అంటారు. అలాగే మీరు గమనిస్తే నేను ఎటువంటి గరం మసాలాలు నూనెలో వేయలేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ పన్నీర్లో మ్యారినేట్ చేసేటప్పుడే గరం మసాలాలన్నీ పౌడర్ చేసి వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ విడిగా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పన్నీర్ ముక్కలు అడుగు అంటకుండా గరిటెతో తిప్పుకుంటూ వేయించుకోండి. పెరుగు, గరం మసాలా పౌడర్ ఉండడం వల్ల కొద్దిగా అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం సేపు వేయించిన తర్వాత మీరు కావాలంటే నీళ్లు పోసుకొని కొద్దిగా గ్రేవీలాగా కూడా చేసుకోవచ్చు. కానీ పొడిగా ఫ్రైలా చేసుకున్న దానికి, గ్రేవీ కర్రీలా చేసుకున్న దానికి రుచిలో అయితే కొంచెం తేడా అయితే ఉంటుంది. బగారా రైస్కి అయితే ఇలా పొడి పొడిగా చేసుకుంటేనే కలుపుకున్నా కూడా ఒక మంచి ఫీల్ ఉంటుందండి. పెరుగు పచ్చివాసన పోయి మసాలాలన్నీ బాగా ఉడికిన తర్వాత మీకు కావాల్సినంత కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉంచి దించేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే బగారా రైస్ పన్నీర్ కర్రీ చేసుకోవచ్చండి. పన్నీరు, ఉల్లిపాయ ముక్కలు ముందుగానే కట్ చేసి పెట్టుకొని మీ మసాలా డబ్బా పక్కన ఉంచుకున్నారంటే
కరెక్ట్గా 15-20 నిమిషాలు పనండి ఇది. మీరు కూడా వీకెండ్లో ఈ మంచి రెసిపీని ట్రై చేసి మీ ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి చాలా తీసుకొస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.